హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్న ప్రజెంటేషన్స్. ఈ వీడియోలో మెత్తాల పులుసుని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. చాలా బాగుంటుందండి, చాలా కమ్మగా ఉంటుంది. తిన్న కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపించే అంత బాగుంటుందండి. ఇది వచ్చేసి అన్నంలోకి కానీ రాగి సంగట్లో కానీ చాలా బాగుంటుంది. అండ్ చాలామంది ఎండి చేపలు కానీ మెత్తాలు కానీ స్మెల్ బాగా ఉంటుందని చెప్పి తినకుండా ఉంటారు. స్మెల్ కూడా లేకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని నానబెట్టుకోండి. టైం పడుతుంది కాబట్టి చింతపండు నానటానికి ముందుగానే నానబెట్టుకోండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత ఉండాలి. ఇది కూడా మనం వాటర్ మునగా పోసి, అంటే చింతపండు మునగా పోసి నానబెట్టుకోవాలండి. ఇప్పుడైతే మెత్తాలు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. మనమైతే మెత్తాలు ఉంటుంది కదా, ఆ చాప ఉంటుంది కదా, దాన్ని ఫస్ట్ తల దగ్గర ఇట్లా పట్టుకొని ఆ పొట్ట దగ్గర నుంచి, కరెక్ట్గా పొట్ట దగ్గర నుంచి ఇలా తుంచేస్తే సరిపోతుంది. కింద నుంచి పైకైనా, పైనుంచి కిందకైనా తుంచేయాలి. అట్లయితే ఇంకా సరిపోతుంది. మీకు ఇంకా చాకు పెట్టి కోసేది, కత్తి పెట్టి కోసేది ఏముండదు. వేళ్ళతో అయితేనే శుభ్రంగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం ఒక సట్టిలో వేసుకొని కడుక్కున్న తర్వాత మనం ఇంకొక సట్టిలో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకుని సట్టికి కొట్టుకోవాలన్నమాట. అలా కొట్టుకున్నట్లయితే పొట్టు కానీ, అంటే చేపకి పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు కానీ లేకపోతే మురికి అనేది వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, గోరుతో తీస్తుంది అమ్మమ్మ, అలా ఆ పొట్టు అంతా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా మనం మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇట్లా క్లీన్ చేసుకుంటేనే మనకి స్మెల్ లేకుండా ఉంటుంది. చాలామంది కొంచెం పైన చేసేస్తారనమాట. అలా అయితే కంపల్సరీ స్మెల్ ఉంటుంది. మనం చూసుకొని ఎండు చేపలైనా సరే, పచ్చి చేపలైనా సరే ఖచ్చితంగా సట్టికేసి ఉప్పేసి కొట్టుకోవాలన్నమాట. అలా అయితే మనకి స్మెల్ రాకుండా ఉంటుంది. అండ్ వాటికున్న పొట్టు కూడా పోతుంది. లోపల పొట్ట దగ్గర ఉన్నది ఏదైనా బ్లాక్ అది పేగు కానీ ఏమన్నా ఉన్నా సరే అది పోతుందనమాట. అండ్ మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి వాటర్ పోసుకుని నానపెట్టుకోవాలన్నమాట. నానపెట్టుకుంటే మంచిగా కుక్ అవుతాయి, మెత్తగా కుక్ అవుతుంది అనమాట చేప అనేది. ఇప్పుడు ఒకసారి బాండి పెట్టుకొని పొయ్యి మీద, నేనైతే పొయ్యి మీద చేస్తున్నాను, పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి మెత్తాలు వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఒక్కొక్క చోట మెత్తాళ్ళు అంటారు, మా సైడ్ మెత్తాళ్ళు అంటారు, ఇంకో చోట అయితే నెత్తాళ్ళు అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇప్పుడైతే బాగా వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మంచిగా వేయించుకోవాలి. అవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మనం నానబెట్టుకున్నాం కాబట్టి అలా ఆయిల్లో వదిలేసేయండి కాసేపు. ఒకసారి ఫస్ట్ వేసిన తర్వాత తిప్పి ఇంకా వదిలేసేయండి. లేకపోతే మీరు తిప్పుతూ ఉంటే అవి ఖచ్చితంగా ఇవి ఇరిగిపోతాయి, ఎందుకంటే మనం ఆల్రెడీ వాటర్లో నానబెట్టుకున్నాం కాబట్టి. ఇప్పుడు అదే ఆయిల్లోకి ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకుని వేయించుకోవాలి. చూసారు కదా, మనం వేయించుకున్న మెత్తాలు ఈ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. చాలా మంచిగా ఉడికాయి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేగేసిన తర్వాత అందులోకి టమాటా కూడా వేసేసుకోవాలి. మీకు సరిపడా టమాటా వేసుకోండి. నేనైతే ఒక అరకిలో మెత్తాలు అయితే తీసుకున్నాను. అరకిలో మెత్తాలకి ఒక 7 నుంచి 8 వరకు టమాటాలు అయితే కోసి పెట్టుకుని వేసుకోండి. ఇప్పుడు టమాటాలు కూడా మంచిగా కుక్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. టమాటాల నుంచి వాటర్ అనేది బయటకు వచ్చేసేంత వరకు వేయించుకోవాలి. టమాటాల నుంచి లైట్గా వాటర్ వస్తున్నప్పుడు మనకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే రాక్ సాల్ట్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. కర్రీ మొత్తం పూర్తిగా ఉప్పు కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఒక 5 నిమిషాల పాటు. ఇప్పుడు మూత తీసి చూస్తే మంచిగా టమాటా ముక్కలన్నిటిలో నుంచి నీరంతా బయటకు వచ్చేసింది అండ్ ఇంగిపోవడం కూడా స్టార్ట్ అయిపోయాయి. ఈ స్టేజ్లో స్టవ్ మీద వండుకుంటే మనం సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి, లేకపోతే అడుగంటేస్తుంది. పొయ్యి మీద అయితే ఒక పుల్ల తీసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం అలా నీరు ఇంకేసే టైంలో మనం కారం వేసుకోవాలి. కారం వేసుకున్నప్పుడు దగ్గరుండి తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే అడిగంటేస్తుంది. అండ్ కారం వేసుకున్న తర్వాత మనం అస్సలు ప్లేట్ కానీ మూత కానీ ఏది పెట్టకూడదు, ఎందుకంటే కారం స్మెల్ అస్సలు పోదండి. మనం కారం స్మెల్ పోవాలి అంటే కాసేపు అలా తిప్పుకుంటూ గాలికి వదిలేయాలి, లేకపోతే కారం స్మెల్ అలాగే ఉంటుంది. మనకి తినేటప్పుడు కూడా కారం స్మెల్గా అలా అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు కాసేపు ఆగిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. మనం ముందుగా పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని వేసేసుకోవాలి.
ఇప్పుడు చింతపండు కొద్దిగా ఉడికిన తర్వాత మనం వేపి పెట్టుకున్న మెత్తాలనైతే వేసేసుకోవాలి. నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి, ముక్కలకి కారం ఇంకా చింతపండు పట్టే విధంగా. చూసారు కదా ఎంత బాగుందో మెత్తాల పులుసు, చాలా బాగుంటుందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి, లేకపోతే ఆ వాటర్ అనేది ఇంకడానికి కొంచెం టైం పడుతుంది. కూర అనేది గుత్తంగా వచ్చేంత వరకు ప్లేట్ పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడటానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది. అస్సలు ఎండు చేపలు అస్సలు టచ్ అయిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెట్టండి, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని చూసినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.